రాజబాబు గారి పాట నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆ పాట ఆయన ఆ స్థాయిలో 60 ఏళ్ళ వయసులో, అప్పటికి ఆరోగ్యం చాలా తగ్గిపోయింది. మంచి వయసులో ఉండగా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన ఎంఏ లిటరేచర్ చేశారు, లెక్చరర్గా చేసేవారు. నీకు భార్య బిడ్డలు కావాలనుకుంటే సేవ వదిలేసి రమ్మంది. ప్రభు పిలిచాడమ్మా, నేను రాలేను అని. భార్య బిడ్డలు లేరు గనక, ఒంటరిగా ఉంటున్న పురుషుడు గనక విశ్వాస బిడ్డలు ఎవరైనా వస్తే, కూతురు లాంటి వచ్చినా తల్లు లాంటి వచ్చినా లోకం పాపిష్టి మాటలు మాట్లాడుతుందని ఆదివారం తప్ప ఏ స్త్రీ చర్చి క్యాంపస్ లోకి రాకూడదు ఒక చండ శాసనం పెట్టాడు. మా ఆత్మీయ తండ్రి రాజబాబు గారి తర్వాత మేము ఇష్టపడుతున్న వాక్యం, పద్ధతి, ఆ రోషం, ఆ ఖండింపు, గద్దింపు, ఆ తీవ్రత, ఆ కసి అన్ని మీలో కనపడతాయి. కానీ 16 సంవత్సరాల పాటు అమ్మగారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేమే 16 సంవత్సరాలు కంటిన్యూగా అయ్యారు. క్యారేజ్ పంపాను, వారు మాట్లాడుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ దైవజనుడు 60 సంవత్సరాల వయసులో పాట రాస్తే ఏమని రాయాలి? నా బతుకంతా ఒంటరిగానే జరిగిపోయింది, నా గుండెలో ఉన్న బాధను చెప్పుకోవాలని ఉంది ప్రభా, గూడు కట్టుకున్నటువంటి నిరాశను చెప్పుకోవాలని ఉంది. రాజబాబాయ్ గారు నేను ఇద్దరం ప్రసంగికులు. మొదట నేను మాట్లాడాలి, తర్వాత మెయిన్ ప్రసంగికులు, పెద్ద ప్రసంగికులు అయ్యారు. ఈ అడవి లాంటి ప్రాంతంలో మందిరం ఇచ్చావు ప్రభా, మందిరం లేదని ఎడితే అసలు ఆదివారం వస్తుందంటే జ్ఞానం పరితపించుకోవాలి. మీకు ఆదివారం మీద అలాగే ఎడుతుందేమో. దావీదు మహారాజుకి రోజు అలాగే ఉంటుందంట. తెల్లరగట్ట 4ంటికి అలారం పెట్టుకుంటే 3ంటికి లేచి స్తోత్రం చెప్పేవాడంట. ఉందిగా బైబిల్లో మాట లేదా? నిన్ను ఆరాధించడానికి రాత్రి జాముల్లో ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకొని ఉంటాను. ఆ కాచుకున్న ప్రార్థన చేస్తాకి నియమించుకున్న కాలం కంటే ముందే మెలకు వచ్చేస్తుందంట. ఇక అలారం పెట్టాడు కదా, గోలు ఎడతా కదా, ఆగొచ్చు కదా. ఈ జ్ఞానం కుదురు ఉండదు, లేచిపోయి స్తోత్రం స్తోత్రం, ఇంకా అలారం కొట్టలేదు అంటాడు పక్కోడు. ఈయనకి మించి అలారం ఇంకేముంది? ఊరందరికి సరిపడే అలారం ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏమండి, కాలేబు గారు ఒక పాట రాశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత ప్రేమించి ఏమడిగావంటే ప్రేమకు తగిన జీవితం అడిగి అంటాడంతే. అసలు పొరపిచ్చెక్కద్దు, పాట రాస్తే అలా ఉండాలి. అసలు ఈరోజు మనం పాడుకున్న రాజబాబు గారి పాట ఎంత అద్భుతమైనటువంటి పాట. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆ పాట ఆయన ఆ స్థాయిలో 60 ఏళ్ళ వయసులో, అప్పటికి ఆరోగ్యం చాలా తగ్గిపోయింది. ఆయనకి మంచి వయసులో ఉండగా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన ఎంఏ లిటరేచర్ చేశారు, లెక్చరర్గా చేసేవారు. ప్రభు స్పష్టంగా పిలిస్తే సేవకు వచ్చారని, నువ్వు క్రైస్తవుడిగా ఉండిపోని ఉద్యోగం అనేటువంటి ఎల్లం బిడ్డలు ఏం చేద్దాం అనుకున్నావు? ఇంత బాధ్యత లేని మొగ్గురు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయింది. నీకు భార్య బిడ్డలు కావాలనుకుంటే సేవ వదిలేసి రమ్మంది. నిన్ను ప్రభు పిలిచాడమ్మా, నేను రాలేను అని ఉండిపోయాడు. సరైన ఆహారం లేదు కొన్ని సంవత్సరాలు. భార్య బిడ్డలు లేరు గనక, ఒంటరిగా ఉంటున్న పురుషుడు గనక విశ్వాస బిడ్డలు ఎవరైనా వస్తే, కూతురు లాంటి వచ్చినా తల్లు లాంటి వచ్చినా లోకం పాపిష్టి మాటలు మాట్లాడుతుందని ఆదివారం తప్ప ఏ స్త్రీ చర్చి క్యాంపస్లోకి రాకూడదు ఒక చండ శాసనం పెట్టాడు. చచ్చిపోయిందాక మాటించాడు దాన్ని. ఆదివారం తప్ప ఏ స్త్రీ చర్చిలోకి రాకూడదు. ఆయన బతికినంతకాలం పాటించాడు రూల్ అది. ఆదివారం సంఘారాధులు మధ్యలో ఎవరిని వస్తే పురుషులే రావాలి. ఎందుకు? నేను ఒక్కడిని. ఎందుకు? నిప్పు లేకపోయినా పొగ పుట్టించే పాపిష్టి లోకం ఇది. ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని అట్లా బ్రతికాడు ఆ దేవజనుడు. 16 సంవత్సరాలు ఒక కుటుంబం ఆయన క్యారేజ్ పంపింది. ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్న సందేశాలు ఫాలో అవుతూ, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన, అలా ఎవరి కొంపలకి వెళ్ళి ప్రార్థన చేయను, అలా వెళ్తే నేను రోజుకి 100 కొంపలకి వెళ్ళిన కొన్ని సంవత్సరాలలో అవ్వదు నాకు అంటే, ఇంటి లాదులు వచ్చి బాగా ప్రాధాయపడుతున్నారు. ఏంటి మీకు ఏంటి సమస్య? ఎందుకు రావాలి? ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు రావాలండి? ఏమన్నా సమస్యలు? ఏమన్నా లేదండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఇష్టం. అసలు నాకేం పాయింట్ అర్థం అవ్వట్లేదు. అంటే అప్పుడు ఏమన్నారు, మా ఆత్మీయ తండ్రి రాజబాబు గారి తర్వాత మేము ఇష్టపడుతున్న వాక్యం, పద్ధతి, ఆ రోషం, ఆ ఖండింపు, గద్దింపు, ఆ తీవ్రత, ఆ కసి అన్ని మీలో కనపడతాయి. ఆయనంతే అసలు క్షమించేవారు కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఇక ఆయన పోయిన తర్వాత తండ్రిని మీలో చూసుకుంటున్నాం. నాకు కొంచెం మనసు కరిగింది. అమ్మాబోయ్, అంత పెద్ద ఆయనతో మనల్ని పోల్చారేంటి? లేదమ్మా, వారు చాలా పరిశుద్ధులు, గొప్ప దైవజనులు, నేను తగను. ఆయన తర్వాత మాకు అట్లాంటి రోషం ఎవరిలో కనపడలేదండి.
మీలోనే మా తండ్రి గారిని చూసుకుంటున్నాం, అందుకోసం మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయాలి అని ఆశపడ్డాం. అంతకన్నా ఏం సమస్య లేదు. సగం కరిగాను. అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది. అవునా, మీకు వారితో ఉన్న అనుభవాలు ఏంటి కొన్ని చెప్పండి అన్నాను. వెంటనే పెద్దగా రానిచ్చేవారు కాదండి, కానీ 16 సంవత్సరాల పాటు అమ్మగారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేమే 16 సంవత్సరాలు కంటిన్యూగా అయ్యగారికి క్యారేజీ పంపాం. మా ఇంట్లో నుంచి అయ్యగారికి భోజనం వెళ్ళింది. మేము వెళ్ళి వడ్డించడానికి ఆశ ఉన్న అయ్యగారు రానిచ్చేవాళ్ళు కాదు. ఎవరన్నా పిల్లలతో క్యారేజీ పంపాలంతే. మారు మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మీరు మాకంటే యోగ్యులు తల్లి, మేము మీ ఇంట్లోకి రావటం మాకే భాగ్యం అనిపిస్తుంది. సంఘ పరిచారకురాలకు ఫీబియన్ గురించి రోమ 16:1 పౌలు మాట్లాడుతూ ఆమెను పరిశుద్ధులకు తగినట్టుగా ఎంచండి, ఆమె మామూలు విషయం కాదన్నాడు. అంటే అపోస్తలులు వస్తే మీరు ఎట్లా గౌరవిస్తారో ఆమెను అలా గౌరవించమన్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఎంత విలువైందో తెలుసా? మహిమలో వాళ్ళకి ఎంత గొప్ప స్థానం ఉంటుందో తెలుసా? ఆషామాసి విషయం కాదండి అది. ఆశ్చర్యపోయాను నేను. వాళ్ళు ఇప్పటికీ మనతో మంచిగా అనుసంధానం చేయమన్న భక్తిలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుని. ఆత్మీయ అనుభవాలు డబ్బులు కొనుక్కుంటే రావండి. ఇన్ని పుస్తకాలు కొనుక్కుంటే వచ్చే నాలెడ్జ్ వేరే. 24 గంటలు ఇంటర్నెట్లో అన్నీ చూసి ప్రపంచంలో ఏం జరుగుతుందో, కరెంట్ అఫైర్స్ పెద్ద విషయం కాదండి. ఆ దైవజనుడు 60 సంవత్సరాల వయసులో పాట రాస్తే ఏమని రాయాలి? నా బతుకంతా ఒంటరిగానే జరిగిపోయింది, నా గుండెలో ఉన్న బాధను చెప్పుకోవాలని ఉంది ప్రభా, గూడు కట్టుకున్నటువంటి నిరాశను చెప్పుకోవాలని ఉంది ప్రభా అంటారు కదా. గుండెలో దాచుకున్న ప్రేమని చెప్పనా? ఆ ఒంటరితనంలో ఎవరో పెట్టిన అన్నం తిని బ్రతికిన పరిస్థితిలో, అంత వయసులో అలిసి ఇంటికి వస్తే గ్లాసు నీళ్ళు ఇచ్చే దిక్కులేని పరిస్థితిలో గుండె నిండా యేసై మీద ప్రేమే ఉందంట ఆయనకి. అసలు ఆ భక్తుల్ని మనం ఎలాగా అర్థం చేసుకోగలమండి? పరిశుద్ధులు. మనకైతే గుండె నిండా నిరాశ ఉంటుంది. ఈ సంవత్సరాలన్నీ ఒంటరిగానే దుఃఖంగానే బతికాను బాబు అని ఎడుతాం మహా అయితే. ఆయనకంటే గుండె నిండా ప్రేమ ఉందంట. అనకాపల్లిలోనే ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఆవిడ లెక్చరర్గా. 1998 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారి నేను కంబరా దేవుని వాక్యానికి వెళ్ళినప్పుడు రాజ్బాబాయ్ గారు నేను ఇద్దరం ప్రసంగికులు. మొదట నేను మాట్లాడాలి, తర్వాత మెయిన్ ప్రసంగికులు పెద్ద ప్రసంగికులు అయ్యారు. అయితే అయ్యగారు రాలేదు. అయ్యగారు వస్తారనుకుని ఇద్దరు ఎదిగిన కొడుకులు అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, రాజ్బాబాయ్ గారు వస్తారా అని. అంటే వస్తారు లేదు కానీ మీరెవరు ఎందుకంటే వస్తారా రారా అసలు అంటే రాకుండానే పేరు వేస్తున్నారా నిజంగా వస్తారా అంటే, అయ్యా యాక్చువల్గా నేను వస్తానని మాట ఇచ్చారు, మరి ఎందుకో ఆయన రాలేకపోతున్నారు, రారంట. అయ్యో నిజమా, ఏమైంది, వారు బాగున్నారా అంటే బాగున్నారు. ఇంతకు మీరెవరు ఎందుకు అడుగుతున్నానంటే, మేము ఆయన కొడుకులం అయ్యా, మేము అమ్మ దగ్గర ఉంటాం కానీ చూడాలని ఉంటుంది నాన్నని. ఇలా ఏదన్నా సభకు వచ్చినప్పుడు చూడాలనుకుని వచ్చాం, డాడీ రావట్లేదా అంటే నాకు చాలా దుఃఖం వచ్చింది. కేవలం సేవకు ఏకీభవించని, భవిష్యత్తు ఏమైపోద్దో అడుక్కుని తినాలేమో, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన బియ్యం తిని బతకాల్సిన కర్మేంటి, ఎంత చదువుకున్నాం మేము, లెక్చరర్స్ ఏంటి దరిద్రం మాకు. వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన బియ్యం నీకు ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్నారు. దేవుడికి ఇచ్చింది దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని స్థానంలోనే ఉన్నావు, ఎందుకంత చీప్గా ఆలోచించాలి? ఆమెకు అర్థం అవ్వలేదు. ఆయన చనిపోయారు, ఆమె ఇంకా ఉంది. ఆమె వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మద్యపానం చేయలేదు, దేశద్రోహం చేయలేదు. కానీ ఆమెకు మహిమలో సింహాసనం ఉంటుందా? వాదిస్తా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదని. 4 గిన్నెలు క్యారేజ్ ఆయన ఒక్కడ ప్రాణానికి ఎందుకు? తెలుసు ఆయన తినడం జనాలకు పెడతాడని. ఇబ్రహీం పట్నంలో యెషయా గారు అని ఒక దైవజనులు ఎన్నోసార్లు నాకు సాక్ష్యం చెప్పాడు. అయ్యా మేము తిండి లేక అల్లాడిపోతున్న రోజులో రాజుబాబాయ్ గారు కరెక్ట్ భోజనం టైంకి 4 గిన్నెలు క్యారీ చేసుకొని కారు వేసుకొని వెంటకు వచ్చాడు. రేయ్ ఏం చేస్తున్నారా అంటే గబగబా కంగారు పడతా, అయ్యా రండి అయ్యా భోజనం చేద్దామండి. ఉండారా, ఏముండవు చూపించు అంటే తడబడుతుంటే, కూర్చో కారులో క్యారేజ్ ఉండ తీసుకురాని 4 గిన్నెలు క్యారేజ్ చెప్పి ఆ భార్య భర్తలకి పెట్టి ఆయన కూడా తిని వెళ్ళిపోయేవారంట. పని కట్టుకొని గండిగుండు నుంచి వచ్చి. నేను గుడిసెలో ఉన్నాను,
కర్రలు కూడా కొనుక్కోలేను. అంతా నిద్రపోయాక వెళ్ళి కంచెత్తనం, ఆ తుమ్మ చెట్లు, ఆ ముళ్ళు ఏరుకొచ్చుకొని అన్నం వండుకునే వాళ్ళం. అలాంటి మా దగ్గరికి రాజబాబు గారు 4 గిన్నెలు క్యారేజ్ తెచ్చి మాకు పెట్టేవాళ్ళయ్యా. అప్పుడు ఆ సందర్భాన్ని చూపించి వీళ్ళు 4 ఇంటికి తీసుకెళ్ళా. మీరు అప్పుడప్పుడు 4 గిన్నెలు క్యారేజ్ తిన్నారు గుర్తుందా? ఎగర తెచ్చారు మాకండి, అది పంపిన నీళ్ళే అని వాళ్ళిద్దరిని పరిచయం చేశాను. వాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు ఒకళ్ళు. అమ్మ మీ చేతి వంట మేము తిన్నామమ్మా అంటే, మాకు తెలియదు, మేము అయ్యగారికి ఇచ్చాము, అయ్యగారు ఎవరికి పెట్టారు మాకు తెలియదు. నేను అంటున్నాను, ఇవన్నీ పుస్తకాల్లో దొరికేవి కాదు, నోట్సులు రాసుకొని చెప్పుకునేవి కాదు. అందుకనే పరమగీత కన్యకంటది, నేను ఘనులైన వారి రథములను తెలియకనే కలుసుకున్నాను. కొన్ని ఆత్మీయ అనుభవాలు, అనుభూతులు అమూల్యమైనవి, అవి అందం. పరిశుద్ధులతో సహవాసం చేసిన వాళ్ళకి, పరిచర్యలో పాలు పొందిన వారికి మాత్రమే దొక్కుతాయి అవి. జీవితాన్ని ఎట్లా గడపాలో మీరు బాగా ప్లాన్ చేసుకోండి. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా మీరు ఉంటే మహిమలో మీ స్థానం ఏంటో ఒకసారి ఊహించండి. వ్యర్థమైపోద్ది. ఒకవేళ మీకు మహిమ మీద, నిత్యత్వం మీద, కిరీటము, సింహాసనం వీటి మీద ఎలాంటి నమ్మకం లేదనుకోండి, అసలు చర్చికి రావద్దు, మానేయండి, రావద్దు. నిజంగా మహిమ ఉందా, సింహాసనం ఉందా, అవన్నీ నమ్ముతారు మీరు? అలా అయితే వాటిని సంపాదించడానికే రండి. అది లేకపోతే వేస్ట్. బాగా నేను చెప్తున్నాను, టైం వేస్ట్. మీ ఛార్జీలు దండగా, వేసే సందా దండగా, మీ టైం వేస్ట్. ఎలాగైనా 10 మందిని పోగేసుకొని మా సంఘం పెరిగిపోయిందని ఫోటో తీసుకొని ఎవడికో పంపుకొని సందా లెక్క పెట్టుకొని మురిసిపోయే దరిద్రంలో అయితే మేము లేవు. నాకు, నా భార్యకి నీళ్లు తాగి బతికేస్తాం అలవాటే, మళ్ళీ బతికేయగలం, అలాగే ఇబ్బంది ఏమి లేదు. ఆ పిల్ల జుట్టు చూసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. తలస్నానం చేస్తాను, షాంపూ లేదండి అంటే, బట్టలు ఉతికేసిన తర్వాత మిగిలిపోయిన ముక్కలన్నీ పోగేసి తడిపేసినంత రౌండ్ ముద్ద కింద చేసి, దీంతో చెయ్యి సూపర్గా తగ్గిపోతుంది, మంచి నీట్గా ఉంటుంది, మురికి అక్కడ ఉండదేక అంటే, చిన్నపిల్ల అమాయకురాలు ఏం కాదు కదా. నా పరిస్థితిని గ్రహించి సరే అండి నేను మౌనంగా అది పట్టుకుని లేదు. కష్టాలు, శ్రమలు మాకు కొత్త కాదు. హ్యాపీగా బతికేస్తాం ప్రభు సన్నిధిలో, ఇబ్బంది ఏం లేదు. చిన్న పాకు ఉండేది ఇక్కడ కదా, ఫస్ట్ చర్చి మనకి షెడ్ లాగా ఉండేది కదా. శనివారం 5, 6, 4 వచ్చేవాళ్ళు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వైపు నా పిల్ల, ఈ వైపు నేను శనివారం రాత్రి మందిరంలోని తెల్లవారులోని ప్రార్థన చేసి, ఈ అడవి లాంటి ప్రాంతంలో మందిరం ఇచ్చావు ప్రభు, ఆ మందిరం లేదని ఏడితే ఇక్కడికి ఎవరు వస్తారో? ఒక రోడ్డు లేదు, కరెంటు లేదు, ఇక్కడ ఇల్లు లేవు, అన్ని జరుగుడు తోటలేక, ఇసుక పొంత, ఎడ్ల బండి దారిది, సైకిల్ కూడా రాదు, తొక్కలేము, ఇసుకలో దిగేసి రావాలా. క్రమక్రమంగా మట్టి రోడ్డు వేశారు, తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అందరూ రావాలని, మాకేదో చేయాలని, మీరు ఇచ్చిన కానుకలతో ఎలాగైనా బతకాలని. దేవుడి దయ వల్ల ఆ దరిద్రం అయితే లేదు. ఒకవేళ ఆర్థిక సంబంధమైన కష్టమే కనుక వస్తే, ఆ లేమిలో మాకంటే దర్జాగా బ్రతికే టాలెంట్ భూమి దేవుడికి లేదు. నేను కూడా మొన్న ఎవరికి చెప్పాను గుర్తులేదు, కానీ వంటగదులు అసలు ఏమీ కనబడపోతే, కూరగాయలు కానీ సరుకులు కానీ, వంటగదంతా ఎతికేసి ఏ దినుసు దొరికినా దాంతో సూపర్ డూపర్ టేస్టీ కూర ఉండేసి. ఆ కరువు కాలంలో ఎవరో ఒకరు దైవజనులు వచ్చేవాళ్ళు, మెంటలు వచ్చేసేది. వంటగదులతో ఏముండేది కాదు. బాబు ఇప్పుడు ఎలాగా వాళ్ళు వచ్చేసారు, ఏం పెట్టాలి పొరపిచ్చెక్కేసి, ఏ పప్పులుంటే ఆ పప్పులే, ఏ సరుకులుంటే అయ్యాయి, ఇది కలపచ్చా, ఇది ఉడకబెట్టచ్చా, ఇది వేపచ్చా అన్న రూల్ లేదు. ఏదన్నా సరే పెట్టేతమే, ప్రార్థన చేసి అదే కలిపేసి ఉడకబెట్టి పెట్టేస్తే వాళ్ళ సేవకులు అసలు ఇలాంటి భోజనం ఎక్కడ మరి ఎక్కడ వండుతారు అంత ఘోరంగా. ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చినప్పుడల్లా అప్పుడు ఉండేరు, భలే ఉందండి బాబా కూర ఏంటంటే, అడగబాకు వివరాలు, తినేసావు కదా వెళ్ళిపో. ఇలాంటి ఎన్ని అనుభవాలండి.